నీ ఫ్రెండ్స్ మరి మర్చిపోతున్నావా మరి? నా ఫ్రెండ్స్ నా లైఫ్ ఎవరు నీ ఫ్రెండ్స్? నా బర్లు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 6 అవుతుంది. మా జిలేబీ గాడును మా సోన్పేడ గాడైతే ఇంటికి పోతురు. మళ్ళీ రేపు పొద్దుగాల 10 గంటలకు వస్తాడు. ఇప్పుడు ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటారు. అయిపోయింది స్కూల్. మా జిలేబీ మా సోన్పేడ. మా ఇంట్లో పైసలు లేవు కానీ ప్రేమ వస్తుంది. సో అంటే చాలా మంది చాలా రకాలు అన్నారు అన్నావు కదా, అంటే ఏమన్నప్పుడు ఎక్కువ బాధ కలిగింది? ఇట్లా షూటింగ్కి వచ్చిన వాళ్ళు మా ఇంట్లో ఏదైనా లేకపోతే అయ్యో మీ ఇంట్లో ఇది లేదా అది లేదా అని అంటారు చూసిరా, అప్పుడు బాధ అనిపిస్తుంది బాగా. మళ్ళీ నేను జానలాగా ఉన్నా అంటే దానికి కారణం అమ్మ. అంటే ముందు మధ్యలో ఏమన్నా అయిందా? మధ్యలో ఏమన్నా అయిందని అంటే చాలా మంది తొక్కేసిరు. అంటే పిల్లనే కాకపోతే ఈ అమ్మాయికి గొంతు లేదు, మోగ అమ్మాయి అని పుట్టిన తర్వాత అందరు అన్నట్టు ఎందుకు పారేయ్రి అది ఇది అని అన్నారట. అన్నాక మా ఉండి నేను అట్లా వారేసుకొని నా బిడ్డను మేము ఎట్లా బతికినా మంచి నా బిడ్డను నేను పోషించుకుంటా అని చెప్పేసి 5 నెలలో 6 నెలలో అప్పటి నుంచి నేను ఏడిచినా నవ్వినా ఏం చేసినా నా కళ్ళ నుంచి వాటర్ వచ్చేటి అట. అది మర్చిపోలేను. చనిపోతా అనుకున్నాం. అసలు మనీ కూడా లేదు అప్పుడు. నాకు అప్పుడే అంటే యూట్యూబ్లో అప్పుడే శాలరీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అనిపించింది, ఏమనిపించింది అని అంటే అక్కడ ఒక్కదాన్ని 10 o'clockకి జగిత్యాలో బాపు నవ్వ రావాలి అంటే 2 ఆడపిల్లలు, వాళ్ళని చూసుకునేటోళ్ళు ఇక్కడ చుట్టూ ఎవరు లేరు. మళ్ళా వీళ్ళిద్దరిట్లో ఒక్కరు వచ్చినా ఈ పిల్లలు ఏడుస్తారు. న్యూ బస్ స్టాండ్కి వెళ్తున్నా, ఇది రీసెంట్గా మొన్న జరిగింది, ఒక 2 months బ్యాక్. వెళ్ళేటప్పుడు అక్కడ అడ్డేసిరు బాయ్స్. ఇది రియల్గా జరిగింది. అడ్డేసిన తర్వాత నేను ఎట్లున్నా గడ్డనే పోతా, నేను పెద్ద సోకుల పడేం పోను. తాగేటప్పుడు నన్ను చూసిరు, అరే జాను మడెల్రా అన్నారు. నిజంగా మనసిచ్చి ప్రేమించే వాళ్ళని ప్రేమించరు కానీ వాడుకుని వదిలేసే వాళ్ళను సో ప్రేమిస్తారు అని చెప్పి. సో చాలా మటుకు బాయ్స్ కి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు? ఆమెను మేము పోదించన్నా, మమ్మల్ని ఆమె పోదించడానికి ముందుకు వెళ్ళింది. కాదు, ఇంతకు ముందుకు అంటే నువ్వు ఇవన్నీ విని చదువుకోవద్దని డెసిషన్ తీసుకున్నావా? పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు? ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ డిషా చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బర్రె పిల్ల జాను మడేల్ మనతో పాటు ఉంది. సో బర్రెలతోటి ఫస్ట్ వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ క్రియేట్ చేసింది. సో తను మన ముందే ఉన్నారు తను. సో నమస్తే అమ్మ. నమస్తే తమ్ముడు, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. సో అంటే అప్పుడెప్పుడో బర్రెల వీడియోలతోటి హల్చల్ క్రియేట్ చేసినావు. దాని తర్వాత మళ్ళీ బర్రెలకు వచ్చింది. మళ్ళీ ఈ బర్రె పిల్లని అందరు మర్చిపోయారు చాలా మంది. సో బర్రెలక్కని చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా తను కూడా ఒక ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది. సో అట్లా నిన్ను మర్చిపోవడం జరిగింది చాలా మంది. అంటే నీకున్న ఫేమ్ నీకుంది, తనకున్న ఫేమ్ తనకుంది. సో ఈ బర్రె పిల్ల అని చెప్పేసి చాలా మంది అన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా షేమ్ గా తీసుకోను. మొదగాలు ఏంటంటే తను వచ్చిన తర్వాత నన్ను మర్చిపోయిందని మీరు అన్నారు కదా. సో ఎవరిది వాళ్ళకు ఉంటది. ఇంకొకటి ఏంటిదని అంటే ఆమె బర్రెలక్కని పెట్టుకోవడం వల్ల ప్లస్ అయింది, నేను పెట్టుకోకపోవడం వల్ల మైనస్ అయింది. కాకపోతే నేను బర్రెలు కాయక ముందు నుంచే జాను మడేల్ అని ఉంది. నేను ఐడియా ఎప్పుడు చేంజ్ చేసుకోలేదు. ఎందుకంటే నేను నాలాగా మాత్రమే ఉండాలి అనుకున్నా, నాలాగా నేను మాత్రమే వీడియోలు చేసుకున్నా. ఒకరితో నేను ఎప్పుడు కంపేర్ చేసుకోను. నా స్టైల్లో నేనున్నా, నా లైఫ్ స్టైల్ నేను చూపించుకున్నా. సో అంటే మాకు అర్థమైపోయింది ఇక్కడికి రావడం అంటే ఇంత చాలా సింపుల్ సిటీగా ఇంత చక్కగా మాట్లాడుతున్నావు. అంటే నీ గురించి బయట కూడా నేను వేరే ఇంటర్వ్యూ చేసి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు కూడా నెక్స్ట్ ఎక్కడికన్నా అంటే ఇట్లా జాను మడేల్ దగ్గరికి వెళ్తున్నా అన్నప్పుడు వాళ్ళు కూడా పాజిటివ్గా చెప్పారు, చాలా మంచి ఆమె, సో బాగా చెయ్యన్న పాజిటివ్గా అది అని. అంటే నేను మంచిళ్ళకి మంచిగా ఇస్తాం, మనం ఎప్పుడు మనం
సపోర్ట్ చేస్తాం కాబట్టి పక్క మంచిగా చేస్తా అని చెప్పేసి నేను రావడం జరిగింది. సో అంటే బర్రెలతో అసలు వీడియో ఎందుకు చేయాలనుకున్నావు? అంటే మొదలుగా ఏంటంటే మేము చేసే పని అది. యాక్చువల్లీ మేము చాకలోళ్ళం అన్నమాట. వృత్తి చేసుకునే టైంలో కొంచెం అందులో మాకు అంత ఏం రాలేదు, ఇన్కమ్ ఏం రాకపోవడం వల్ల బాప ఏం చేసిండు, ఇక ఏదో ఒక కైకిలు చేసుకోవాలి కదా, కుటుంబాన్ని పోషించుకోవాలి. మేమిద్దరం అక్క నేను ఇద్దరం ఆడపిల్లలం. అక్క మ్యారేజ్ అయిపోయింది, ఇక నెక్స్ట్ నా కోసం కష్టపడాలి కాబట్టి ఊర్లో ఏం పని దొరుకుతుంది మనకు, ఇవే పొలం పనులు అదొకటి ఒకటి చేసుకోవాలి. ఇక బాప ఏం చేసిండు, ఒక రోజు బయటకి వెళ్ళినప్పుడు ఇట్లా బర్రెలు కాత్తవా రాములు అన్నప్పుడు బాప ఏం చేసి ఏ కాత్తా అన్న అని చెప్పేసి బాపు నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే అంత మెచ్యూరిటీ లేదు తమ్ముడు, కొద్దిగా ఇక బుద్ధి తెలుసు అప్పుడు ఆయన కాయడం స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసిన తర్వాత అట్లనే ఒక 8 years అంటే పోయిన ఇయర్తో 8 years కంప్లీట్ అయింది. ఇప్పుడు కోవిడ్ వల్ల కొంచెం బాపు నేనే పక్కకెట్టిన, అద్దుతీ బాపు పానం మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఎందుకు అని పక్కకెట్టి నేనే కష్టపడుతున్నా. ఓకే, ఇప్పుడు కష్టం అంటే ఓన్లీ వీడియోలు తీయడమేనా, ఏమన్నా పని అంటే అసలు నాకు వీడియోల కన్నా ముందు నేను బ్యూటీషియన్ చేసిన కొన్ని రోజులు. ఇక మనం చదువుకున్నప్పుడు ఎట్లుంటుంది తమ్ముడు, ఇంటర్ వరకు చదువుకున్నా. ఇంటర్ చదువుకున్నప్పుడు అనిపించింది పోలీస్ కావాలి. తర్వాత నాకు కాజల్ అంటే బాగా ఇష్టం. టీవీలో కాజల్ వచ్చినప్పుడు తన మేకప్ కానీ అంటే డ్రెస్సింగ్ అని అవన్నీ చూసినప్పుడు అరే నేను కూడా ఇట్లా ఒక్కరిని తయారు చేయాలి, నేను కూడా తయారు కావాలి అని అనుకున్నా. అట్లా బ్యూటీషియన్ మీద డైవర్ట్ అయింది. సో అది ఇది రెండిట్లలో ఏదైనా మంచిదే అనుకొని పోయినా. చాలా కష్టపడ్డా, నేర్చుకున్నా, బ్యూటీషియన్ నేర్చుకున్నా, మేకప్ ఆర్టిస్ట్ అయిదాం అనుకున్నా. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బాపుకు పానం ఆటం కాలేదు. కాకపోవడం వల్ల ఇదంతా కరెక్ట్ కాదు, సెట్ అయితలే అని చెప్పేసి వెనక ముందు ఎవరు లేరు, ఐ మీన్ తమ్ముడు అన్న అట్లా ఎవ్వరు లేకపోవడం వల్ల ఇక అన్ని నేనే చూసుకోవాలని అప్పుడే నేను ఒక ఇక స్టాండ్ తీసుకున్నా. ఆయనతో వచ్చిన ఇక తనతో పాటు నేను కూడా చాలా మంది చాలా కామెంట్స్ చేసుడు దీంతో అనుకుంటారు. ఇప్పుడు ఆడపిల్ల అన్నప్పుడు వెనక ఎన్నో 6 మాటలు వస్తూనే ఉంటాయి, కానీ దాన్ని మనం పట్టించుకొని ముందుకెళ్తే మన తల్లిదండ్రుల మనం మోసం చేయలేం కదా. ఎవరేమన్నా సరే నేనైతే ఎక్కడ కూడా వెనకడుగు వేయద్దని చెప్పేసి వాళ్ళకు ఒక అబ్బాయి లాగానే స్టాండ్ తీసుకొని ఇప్పటికీ ఇప్పుడు వాళ్ళ తోడుండి కష్టపడుతున్నా. కానీ ఎవరు ఏమన్నా మనం పట్టించుకోవద్దు, మనం నలుగురు గురించి బతకట్లే, మన కోసం మనం బతుకుతున్నాం, మన ఫ్యామిలీ కోసం బతుకుతున్నాం. సో ఇట్లాగే నువ్వు పాజిటివ్ గా ఉండాలి, ఎవరేమన్నా పట్టించుకోవద్దు కూడా. సో అంటే చాలా మంది చాలా రకాలు అన్నావు కదా, అంటే ఏమన్నప్పుడు ఎక్కువ బాధ కలిగింది? ఏమన్నప్పుడు అని కాదు, అంటే ఈ ఫీల్డ్ కి వచ్చినప్పుడే ఎగ్జాంపుల్ మీరు తప్పు అనుకోవద్దు, ఇట్లా షూటింగ్ కి వచ్చిన వాళ్ళు మా ఇంట్లో ఏదైనా లేకపోతే అయ్యో మీ ఇంట్లో ఇది లేదా అది లేదా అని అంటారు చూసిరా, అప్పుడు బాధ అనిపిస్తుంది, బాగా చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఉన్నంతలా వాళ్ళు మెదులుతారు తమ్ముడు. ఇప్పుడు నీకు ఇది లేదా అది లేదా వాళ్ళు కావాలని అనేవాళ్ళు. షూటింగ్ వచ్చి ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చైర్ ఉండి ఒక చైర్ లేకపోతే అయ్యో ఇంకొక చైర్ లేదా అని ఇట్లా అనేవాళ్ళు. అది నేను తీసుకోకపోయేదాన్ని. ఇంకా మిగతా ఏమన్నా కూడా ఏ పీకంతి మనకేందులా అనుకొని సపరేం కొందును, కానీ అట్లా కావాలని మరీ అని బాధ పెట్టిపోయేటోళ్ళు. కాకపోతే నేను అయితే అంతే ఎప్పటికొకప్పుడు దేవుడు ఇస్తాడని ఊకునేదాన్ని కాదు. నేను ఇక్కడ పక్క నీతో ఒక క్వశ్చన్ అడగాలి, వాళ్ళకి కావాలని అడుగుతురా లేకుంటే వాళ్ళకి అవసరం ఉండి అడుగుతురా? ఇది నీకు అర్థమైపోతుంది కదా. కావాలని అడిగేటోళ్ళు. కావాలని అడిగేటోళ్ళ? బాబు తెచ్చేసినా కూడా మళ్ళీ అడిగేటోళ్ళు వాళ్ళు. ఓకే, అంటే అది చేరని కాదు, ఏ వస్తువైనా సరే. ఓకే, సో కావాలని అడుగుతుండే. సో అంటే ఇంటర్ వరకు ఎందుకు ఆపేసినాను? ఇంటర్ వరకు అంటే అప్పుడు ఇంటర్ చేసినప్పుడు బాపు అమలు పని చేస్తుండే, అప్పుడు ఎంతో కొంత అత్తుండే. వ్యాన్ ఫీజు అప్పుడు ఇక మాకు 2500 అట్లా ఉండే. అప్పుడు 1 year అట్లా కట్టడం అట్లా బాగా ఇబ్బందిగా. మూటలు మోయపోతే ఎంత తమ్ముడు, అంత పడితే 200 కూడా కైకిలు పడది. మళ్ళీ అది తెల్లని దాకా పోవాలి, పొద్దున్న దాకా పోవాలి, అది ఎంత పడుతుందో కూడా మనకు. కైకిలు అంటే కూలి పని, ఆయనతో పోయేటోడు. ఇక నాకు అనిపించింది ఎన్ని రోజులు ఇట్లా. అప్పుడు నాకు చేయడానికి అంత ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. పొలం పనులు అంటే పోకపోయేదాన్ని, మొత్తం అవ్వనే చూసుకునేటోళ్ళు, అక్క కూడా చూసుకునేది. అక్కకు నేను 10th ఉండగా అక్కకు పెళ్లి అయిపోయింది. ఇక ఇంటర్ అంటే ఇక 2 సంవత్సరాలు చదువుకోవాలి కదా. ఇక ఆయన పోయేటోడు ఇక నాకు మంచిగా అనిపించలేదు. ఇక ఇలా కష్టపెట్టుడు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకా అదేంటిదనంటే నేను ఇంటర్ 5 సార్లు చదివిన. ఎందుకు? చదవంటే ఇష్టం లేదు అంటే ఇష్టం అంటే మా బాప ఎట్లానంటే నువ్వు ఫెయిల్ అయినా మంచిదే, మళ్ళీ చదువు అంటాడు. నేను ఇక మా బాబు చదివిపిస్తాడు కదా అని చెప్పేసి నేను ఎట్లానంటే నాకు కాపీ కొట్టడం అప్పటి నుంచే రాదు. నేను నా సొంతంగా నేను కష్టపడి నేను చదివి పాస్ కావాలన్నది నా టార్గెట్. ఎంతమంది నక్కలు చూపించినా కూడా నేను రాయపోదును. నా సొంతంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ను 5 సార్లు రాసిన. అంటే నీకు ఇంగ్లీష్ రాదు? రాదు.
ఇప్పటికి కూడా నేను ఏది కూడా అచ్చు అని ఎప్పుడు కూడా చెప్పుకోను. నేను ఉన్నట్టే ఉంటా అంతే. ఏదో ఇప్పుడు నువ్వు వచ్చినావు అని స్టైల్ గా మాట్లాడడానికి అట్లా ఏం లేదు. అట్లా మాట్లాడితే కూడా తెలిసిపోతది. అట్లా మనము ఏదో స్టైల్ కొట్టి అది మన అవసరం లేదు, న్యాచురల్ గా ఉండాలి అంతే. సో అంటే అమ్మ నాన్నకి అంటే తోడుగా నువ్వే ఉంటున్నావు కాబట్టి, సో నాన్నకి హెల్త్ బాగాలేదని ఇంతకు ముందు చెప్పాను. ఏమైంది నాన్నకి? అంటే ఆయనకు ఎక్కువ స్టమక్ పెయిన్ రావడం, చిన్నప్పుడు బాగా మూటలు మోసి ఇట్లా బత్తలు మోస్తారు కదా తమ్ముడు, అది ఇది పనులు చేసి ప్రతి ఒక్క పని చేసిండు. ఈ పని చెయ్యలేదు అని మా ఊర్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు, పలానా రాములు ఏం పని చేస్తాడు అని. మా బాబుకు ఒక మంచి పేరు ఉంది ఊర్లో, 10 మందిలో అయితే మంచి పేరుంది. అంతకి కష్టం కూడా ఉంది. ఆ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు ఆ దేవుడు నా రూపంలో ఇస్తుండు అనుకుంటా. కానీ హెల్త్ మళ్ళా ఆ బర్రెలు కాసి కాసి దగ్గు రావడం, ఇక దమ్ము రావడం, అదంతా నేను చూడలేకపోయినా. నేను ఏదైనా సరే మిమ్మల్ని ఇంట్లోంచి నేను కష్టపడ్డా సరే మీకు ఏదో ఇంత 2 బుక్కల మంది నేను తెచ్చి పెడతా అని చెప్పేసి బంద్ చేపించిన. ఓకే. సో నీ ఫ్రెండ్స్ మరి మర్చిపోతున్నావా మరి? నా ఫ్రెండ్స్ నా ఎప్పటి లైఫ్ ఎవరు ఫ్రెండ్స్? నా బర్రెలు, మా అది మా జిలేబీ, మా సోన్పేడ. అసలు మర్చిపోను, బాగా మిస్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా కాయాలని ఉంది. 8 సంవత్సరాలు కాసినామని అంటే అది నాట్ ఏ పాసిబుల్ కదా. చాలా మాకు ఆ బర్లకు మాకున్న కమ్యూనికేషన్ వేరు తమ్ముడు. మేము పోతే అవి లేచి నిలుచుంటాయి, ఒర్రుతాయి, బాబు పోయినా ఒర్రుతాయి, అంతా ఉండే. నేను వీళ్ళని పోయి హగ్ చేసుకుని ముద్దు పెట్టుకునేదాన్ని. వీడియోస్లలో కూడా ఉంటాయి. నన్ను ఏం కూడా అనకపోతుండే, కానీ వేటలు పోతే కొమ్ములతోనే ఆడిస్తాయి. సో అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల బర్రెలు మేపనికి పోయినప్పుడు చాలా మంది ఏదేదో అంటారు, అంటే ఈమెకు పని లేదా, అంటే ఒక ఆడపిల్లని ఎందుకు పంపుతారు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని కూడా చాలా మంది అంటారు. సో ఇట్లాంటి ఏమన్నా ఎదుర్కొన్నావా? నువ్వేంద్రా అన్నట్టే ఉంటాను. ఓకే. అంటే ఎవరన్నా అన్నారా అని అంటే నాతో అనకపోయినా అమ్మ పొలాల పొంటి పోతుంది కదా, పోయినప్పుడు నీ బిడ్డ ఇట్లా అట్లా అని అంటుండే. అన్న కూడా మా అమ్మ అక్కడ అసలు ఎక్కడ కూడా తక్కువ కాకుండా నన్ను సపోర్ట్ చేసి మాట్లాడేది మా అమ్మ. అంటే దాదాపు ఊరంటే ఊర్లో ఉన్న అమ్మాయిలకి లగ్గం చేసి వెళ్ళగొడతారు అనే థాట్ ఉంటది కన్నా వాళ్ళకి. కానీ మా అమ్మ మా బాబు ఏంటంటే నా బిడ్డను ఒక ప్లాట్ఫామ్ లో చూడాలన్న టార్గెట్ పెట్టుకొని వాళ్ళకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేటోళ్ళు. వాళ్ళు ఇవ్వాలి కూడా, ఎందుకంటే వాళ్ళ కొడుకు లేరు కాబట్టి పెద్దామని కూతురులాగా చిన్నామని కొడుకులాగా పెంచుకోవడంలో తప్పు లేదు వాళ్ళు. సో నాన్న ఎక్కువ సపోర్టా నీకు, అమ్మ ఎక్కువ సపోర్టా? అంటే సపోర్ట్ అట్లా అడిగితే ఎట్లా చెప్పాలి? కాదు, నేను ఎందుకు చెప్తా అంటే అమ్మతోటి ఎక్కువ అమ్మతోటి నాకు ఎందుకో వీడియోలు కనిపించలే. నాన్నకు మాత్రం సేవ చేసినట్టు వీడియోలు చాలా చూసిన నేను. అంటే కాళ్ళకి ఏదన్నా అయినా నువ్వు జెండుమం సంథింగ్ అది రాయడం గానీ, సో అట్లా నాన్నకి ఎక్కువ చూసిన. సో అమ్మకి ఎక్కువ చూడలే. నాకు మా అవ్వంటేనే ఇష్టం, మా అవ్వనే సపోర్ట్. నేను అవ్వనే వెళ్తా, ఆవంటేనే ఇష్టం. ఎందుకనంటే నేను ఇప్పుడు ఇట్లున్నానంటే, నేను కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నానంటే, మళ్ళీ జానుగా ఉన్నానంటే దానికి అంతా మావనే కారణం. బాప ఏదన్నా అయితే తట్టుకోడు, మావ ఎట్లానంటే అన్ని తట్టుకొని ఇది కాదు బిడ్డ ఇది అని రేవు చెప్తుంది. అంటే బుద్ధి మాట చెప్తుంది, నచ్చ చెప్తుంది. సో ఇంతకుముందు నువ్వు మాట్లాడుకుంటూ ఒకటి అన్నావు, మళ్ళీ నేను జానులాగా ఉన్నా అంటే దానికి కారణం అమ్మ అని. అంటే మధ్యలో ఏమన్నా అయిందనంటే చాలా మంది తొక్కేసిరు. అంటే పర్సనల్ లైఫ్ లో కానీ, లేకపోతే ఇంట వర్క్ విషయం, ఒక్క ఇండిపెండెంట్ ఒక అమ్మాయి వర్క్ చేసుకుంటుందని అంటే ఎవరు కూడా ఓర్వరు తమ్ముడు. మొదగాలు ఆడపిల్ల వేసుకుని దాన్ని ఎట్లన్నా ఒక తీరు తొక్కేయాలి అన్న విధానంలోనే చూస్తారు. ప్రొఫెషనల్ గా ఎట్లా, సో ఇది ఎట్లా పర్సనల్ అంటే ఇప్పుడు అవతల వాళ్ళకి నేను కంపేర్ చేసుకోను, వాళ్ళు చేసుకోని ఎట్లానంటే దీనికి ఇంత అవసరమా, ఒక్కటి ఇంతెందుకు కష్టపడుతూ, అంటే ఒక్కటి ఇంత ఎదుగుతుంది అంటే నా మిలియన్స్ లలో పోతాయి. నా ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఇన్స్టాలో మాత్రం మన కంటెంట్ల వల్ల కొద్దిగా ముందుకెళ్తే తమ్ముడు. దాని వల్ల ఇంతనా అన్నట్టు కొంచెం ఇక బయట ఇనిపించడం, లేకపోతే అక్కడ ఇన్న వాళ్ళు నన్ను మంచిగా చూసే వాళ్ళు కూడా వచ్చి అక్క గిట్లనే అని చెప్పినా నేను పట్టించుకోకపోదును. కానీ నా చెవులతో నేను విన్నప్పుడు మాత్రం ఇక నేను ఎప్పుడు కూడా నా ధైర్యాన్ని నేను కోల్పోను. ఆ ధైర్యంతో నేను ముందుకెళ్ళుకుంటూ వచ్చిన. అది నేను ప్రతి ఒక్కటి నా పర్సనల్ లైఫ్ లో అయినా, లేకపోతే ఏదైనా జరిగినా కూడా మా అవ్వకు చెప్పుకుంటా. మేము ఇంట్లో ఫ్రెండ్స్ లాగా ఉంటాం, మాకు ఇట్లా బాపు అవ్వ అక్క ఇట్లా ఏముండదు. ఏదైనా ఏ స్టోరీ అయినా సరే మా బాపుని ఏడిపిస్తా, మా అవ్వని ఏడిపిస్తా, వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ అట్లా చేసుకుంటాం. అంటే మాకు చిన్నప్పటి నుంచి మా ముగ్గురి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ అట్లా ఉంటది. ఇప్పుడు తండ్రి అంటే బిడ్డలు భయపడతారు కొంతమంది ఏ విషయంలో, లైక్ లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా మొగలతో ఎందుకు, కానీ మా ఇంటి అట్లా ఉండదు. సో అంటే ఎక్కువ సపోర్ట్ చేస్తారు. సపోర్టా. సో అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడన్నా బాధపడ్డారా నీకోసం? చాలా బాధపడ్డారు. ఎప్పుడు?
అంటే నేను ఎప్పుడన్నా అంటే ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయనప్పుడు అరే ఆడపిల్ల దానికి ఓళ్ళు హెల్ప్ చేస్తలేరు, అది ఎట్లా అదే ఆ బాధని ఎట్లా పోగొట్టుకుంటది అని బాగా అనుకునేటోళ్ళు. కాకపోతే నేను వాళ్ళు అనుకునే లోపే నేను దాన్ని క్లియర్ చేసుకునేదాన్ని. ఓకే. సో అయితే చిన్నప్పుడు మాటలు రాలేవంట ఎవరికి? నాకే. సో ఏంది ఆ స్టోరీ ఏంది? నా మగ పిల్లనట అంటే పుట్టుకతోటే మోగ అమ్మాయి అంటే ఇదేంటి కొండే నాలుగు ఉంటది కదా, అది నాకు లేదట. ఓకే. ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు ఉంది. అంటే కొన్ని దేవుళ్ళే కూడా ఉంటాయి అని కొంతమంది అంటారు. అది ఇక వాళ్ళకి తెలుసు, పెద్ద వాళ్ళకి తెలుసు. ఇక ఆ అమ్మాయి పెరిగిన కొద్దీ కొండ నాలుగు అత్తది అని చెప్పారట. కానీ నాకు ఇప్పుడు కొంచెం చిన్నగానే ఉంటది, అందరిలాగా ఈక్వల్ ఉండదు, చిన్నగా ఉండిపోతుంది. కానీ అంటే ఆ స్టోరీ చెప్పిరా అమ్మ వాళ్ళు? చెప్పారు అంటే బయట వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు మా చెప్పారు. ఓకే, చెప్పు ఆ స్టోరీ చెప్పి ఏమనుకున్నారంట? అంటే నేను పుట్టినప్పుడు డైరెక్ట్ అక్క పుట్టిన తర్వాత నేను మగ పిల్లగాడు అనుకున్నారట మొదగాలు. నాకు కొడుకు పుట్టిన మా బాబు మస్తు సంబరపడ్డ తర్వాత డాక్టర్స్ చూసి లేదు ఆడపిల్లనే, కాకపోతే ఈ అమ్మాయికి గొంతు లేదు, మోగ అమ్మాయి అని పుట్టిన తర్వాత అందరు అన్నట్ట ఎందుకు పారేయ్రి అది అని అన్నారట. అన్నాక మా ఉండి నేను అట్లా వారేసుకొని నా బిడ్డను మేము ఎట్లా బతికినా మంచిదే, నా బిడ్డ నేను పోషించుకుంటా అని చెప్పేసి ఇక 5 నెలలో 6 నెలలో అప్పటి నుంచి నేను ఏడ్చినా నవ్వినా ఏం చేసినా నా కళ్ళల నుంచి వాటర్ వచ్చేటి అట. ఆ కళ్ళల నీళ్ళతోటి మా అమ్మ నా ఆకలి నా ఏడుపు గుర్తుపట్టేదట. ఓకే, అంటే చెప్పడానికి రాకపోతుండే కాబట్టి అప్పుడు చిన్న పాపను కదా ఎట్లా. సో నాన్నకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఉన్నాయి. ఆయనకు ఒకసారి పాము పుట్టింది. ఎప్పుడనంటే అప్పుడు సోషల్ మీడియాకి రాలే, నా ఇంటర్ తర్వాతనే అనుకుంటా తమ్ముడు. అప్పుడు నేను బ్యూటీషియన్ చేస్తున్నా, అప్పుడు పాము కుట్టినప్పుడు నాకు ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఫ్రెండ్స్ అంటే ఒక బ్రదర్స్ లాగా. ఇప్పుడు వాళ్ళకి అందరికి మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళకు నాకు పరిచయం. ఆ పరిచయం వల్ల నేను అప్పుడు ఇక్కడ లేను, నేను పార్లర్లో ఉన్నా, మా బాబుకి ఇట్లా అయిందని చెప్పేసి అంటే లోపల పడుకున్నాడు. అప్పుడు వానాకాలం, అప్పుడు ఈ డోర్లు ఇవేం పెట్టలేదు ఇల్లుకు. ఆయనతో మా లైట్ వేయింది వచ్చి ఇక్కడ 4 హెడ్ మీద కుట్టింది. కుట్టిన తర్వాత అది ఏంటిది ఏదైనా పురుగు కావచ్చు అని చెప్పేసి లైట్ తీసుకున్నారు. మళ్ళా మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని ఒకడు ఉంటాడు, ఆయనకు ఫోన్ చేసిన తర్వాత అరే గిట్లా అయిందట బాబుకు పోరా అన్నాక వాడు ఏం చేసిండు, వాడు ఇంకొక 3 ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఆటోలో బాబుని తీసుకుపోయి అక్కడ హాస్పిటల్లో చూపించి ఒక 15,000 ఏమో ఖర్చు అయినాయి. వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని మళ్ళీ ఇంటికాడ దింపి నాకు ఒక ఛానల్ పర్పస్ లో కూడా ఏదన్నా బయటకు వెళ్ళి అది చేయాలన్నా కూడా చాలా హెల్ప్ చేసిండు శ్రీకాంత్ అనే అబ్బాయి. మేము ఎంఎస్ అని అంటాం ఎక్కువ. ఎందుకంటారు? వాడు అది ఎంఎస్ ఆయన లేడా ధోనియా ఎవరు ఆయన ఫ్యాన్ అన్నమాట, బాగా పిచ్చి అన్నట్టు అంటే. ఇప్పుడు నాన్నకి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఎందుకంటే ఆ మూటలు మూసిన అది ఉంటది కదా, ఆ నొప్పులన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మీ ఇంట్లో అబ్బాయి లేరు కాబట్టి అమ్మ నాన్నకి ఏమైనా మొత్తం నువ్వే చూసుకోవాలి. సో ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఇంట్లో పరిస్థితి అంటే మంచిగా ఉంటాయి. అంటే బాధ అనేది మా ఇంట్లో అస్సలు ఉండదు. మేము ఏడుతామని కూడా నేను చెప్పా, ఎందుకంటే మా ఇంట్లో పైసలు లేవు కానీ ప్రేమ వస్తుంది. దాంతో మేము దేన్నైనా ఇట్లా తన్నుగా పోతాం, ఏదైనా సరే. సో మా ప్రేమల ముందు ఎన్ని కష్టాలైనా పనికి రావంటావు, అంతేనా? సో అంటే ఇప్పుడు ఎప్పుడన్నా గొడవలైనా ఎవరితోటన్నా నీకు? నాకా? ఫ్రెండ్ సర్కిల్ లో గానీ లేకుంటే ఎట్లా? నేను ఇవ్వలేమన్నా, కానీ నేను ఏంటంటే ఏదైనా ఉంటే మొక్క ముంగట ఎత్తేస్తా కదా, అది వాళ్ళకి నచ్చది. నేను నచ్చక జాను యాటిట్యూడ్ చూపిస్తుంది, పొగరు ఎక్కువ, దీనికి ఇంత. ఒకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే తమ్ముడు, ఒక అమ్మాయి బయట బతకాలని అంటే తనని కాపాడుకోవాలనంటే యాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్ అని నా ఇంటెన్షన్. అంటే ఉండే అంత ఉండాలి, మరి ఓవర్ కాదు. నేను ఒక్కటే చెప్తాను, నేను ఇది బరాబర్, నన్ను గెలిస్తే మాత్రం నువ్వుకోను అంతే, అట్లా. కానీ ఇట్లా కరెక్ట్ అంటే స్ట్రేట్ పాయింట్ తోటి ఉండే వాళ్ళే టాలెంట్ తోటి ఉంటారు. అంటే కరెక్ట్ ఉన్న వాళ్ళు ఈ పాయింట్లు అన్ని పట్టుకొని ఉంటారు. నిజం చెప్పాలంటే కరెక్ట్ ఉన్న వాళ్ళని ఎవరికి ఏమన్నది అనడానికి ఉండవు కాబట్టి యాటిట్యూడ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అంతే. అయితే ఇవన్నీ వీడియోలు చేసి హైలైట్ అయినావు, అవునా? సో యాక్టింగ్ సైడ్ ఎందుకు పోవాలనిపించింది? వీడియో అంటే నేను ఫస్ట్ నేను చేసిందే షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిలిం నుంచి మళ్ళీ నాకేందనంటే నాకు ఇక్కడ ఎట్లా బాబు బర్రెలు కాస్తుండు కదా, అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేసిన కొన్ని. ఫస్ట్ నువ్వు బర్రె పిల్లలాగా బయటికి రావడం జరిగిందా? ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసినావా? ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసిన, కాకపోతే నాకు నేమ్ రాలేదు. తర్వాత నా పని నేను చేసుకుంటూ వీడియోలు చేసుకున్నాక పేరు వచ్చింది. ఓకే, సో దాని తర్వాత కంటిన్యూస్ గా నా ఛానల్ నాది, ఇంకా మొత్తం నా లైఫ్ నేను చూసుకున్నా. నేను ఎప్పుడు
ఎవరికి ఇక మళ్ళీ ఇక పోలేదు. అంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నువ్వు స్టార్ట్ చేయక ముందుకు వేరే ఛానల్లో నువ్వు వర్క్ చేయడం జరిగిందా? కొన్ని ఛానల్లో చేసిన. ఓకే. దాని తర్వాత వేరే ఛానల్లో ఎందుకు వర్క్ చేయాలి, ఇంకా నేనే సొంతగా పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పేసి నువ్వు స్టార్ట్ చేసినావు. రీసెంట్ గా నీకు ఇది అవార్డు కూడా వచ్చింది, అంటే మహిళలకు సంబంధించి సంథింగ్ ఏదో అవార్డు ఇవ్వడం జరిగింది. సో అక్కడ కూడా అనౌన్స్ చేసుకుంటా, అంటే మోగా జీవాలను పైన ప్రేమ చూపించిన బర్రెపిల్ల అని చెప్పేసి సంథింగ్ నారీ మహిళ అవార్డా, సో అవార్డు కూడా ఇవ్వడం జరిగింది హైదరాబాద్. మేడం ఇచ్చారు. ఓకే. ఎట్లా అనిపించింది అవార్డు తీసుకుంటే? అనిపించింది అక్కడ బాపు నవ్వు ఉంటే మంచిగా ఉండి అనిపించింది. మరి ఎందుకు తీసుకోవాలి? అంత లాంగ్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే పోలేకపోయినా. ఇక మన దగ్గర అయితే ఖచ్చితంగా తోలుకపోయేదాన్ని. హైదరాబాద్ అంటే నేనే కొత్తగా, అదే ఫస్ట్ టైం పోడు, ఎప్పుడు పోలేదు. హైదరాబాద్ నువ్వు ఎప్పుడు రాలే? ఇట్లా ఆ రోజు అవార్డు ఇచ్చిన రోజే వచ్చిన. ఓకే. ఇక దానికన్నా ముందు ఎప్పుడు రాలే? కాలేజ్ స్కూల్ మొత్తం ఇక్కడ ఏం తెలియదు, మొత్తం గొల్లపల్లి. ఓకే. ఏమన్నా షూట్లు వస్తే ఇక్కడే ఓన్లీ ఇక్కడ మందమే చేసుకుంటా, ఇక్కడికి పోను. అంటే హైదరాబాద్ నుంచి ఏం షూట్స్ రాలి ఇప్పుడు వరకు? వచ్చినాయి కానీ అంటే ఇంటర్వ్యూస్ వచ్చినాయి, కాకపోతే పోలేదు. ఎందుకు? ఇక నాకు పోనీకి అంత, అంటే నాకు ఊర్లో చేయడమే ఇష్టం. అక్కడ నాకు పోయేంత అంత కంఫర్టబుల్ అనిపించకపోతుండే, ఇక పోలేదు. ఓకే. సో వదిలేసినావు అవి? వదిలేసుకున్నా. దాని తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయి అయి ఉండి అమ్మాయిల గురించి మాట్లాడడం జరిగింది వీడియోస్లలో. అంటే కొంతమంది అమ్మాయిలు ఇష్టపడి, అంటే నిజంగా మనసిచ్చి ప్రేమించే వాళ్ళని ప్రేమించరు కానీ వాడుకుని వదిలేసే వాళ్ళను సో ప్రేమిస్తారు అని చెప్పి. సో చాలా మటుకు బాయ్స్ కి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకనంటే అంటే జెన్యున్ గా చెప్తా, ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తే ఖచ్చితంగా ఏదేమైనా మంచిదే, ఆ పొల్ల నాకు కావాలి అనుకుంటాడు ఖచ్చితంగా. అది పేరెంట్స్ విషయానికి వచ్చినా పిల్ల విషయానికి వచ్చినా, ఇన్ కేస్ ఆ అమ్మాయికి పాస్ట్ ఉందని తెలిసినప్పటికీ కూడా తన లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలి అనుకుంటాడు. ట్రూ లవర్ అయితే, అంటే తన మనసుని చూస్తాడు, బాడీని చూడాడు. సో అట్లా చాలా మంది నేను చూసిన అబ్బాయిలని, అంటే నార్మల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇన్ కేస్ నా ఫ్రెండ్స్ కూడా లవ్ మ్యారేజ్, వాళ్ళని చూసి నేను అంటే షాక్ అయినా, ఇట్లుంటారు అబ్బాయిలు అంటే ఇది అని. నాకు చిన్నప్పటి నుంచి అబ్బాయిలు అంటే చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం. ఎందుకంటే ఏదైనా అది అమ్మ తర్వాత అమ్మాయిని ఎంత లవ్ చేస్తారన్నది నేను లైవ్ లా చూసిన. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు ఇట్లా వీడియోలు చేస్తా ఉంటావు కదా, ఇవన్నీ నువ్వే కంటెంట్ రాసుకుంటావా లేకుంటే ఇట్లా? నేనే. అంటే ఇన్స్టాలో అయితే ఏం కంటెంట్ ఏం కావాలని రాయా, డైరెక్ట్ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. ఇక యూట్యూబ్ లో అంటే అక్కడ కూడా స్క్రిప్ట్ ఏం లేదు, డైరెక్ట్ మన విలేజ్ టైప్ వస్తాయి కదా, అట్లనే చెప్తా. అయితే ఇప్పుడు నువ్వు బాయ్స్ సపోర్ట్ చేసుకుంటూ ఆ వీడియో చేసినప్పుడు కామెంట్లు ఎవరన్నా చేయడం జరిగింది? అంటే అమ్మాయిలు నిన్ను, అంటే ఒక అమ్మాయి అయి ఉండి అమ్మాయిలను తిడుతున్నావు అని అట్లా? ఎందుకు, అక్కడ ఉన్న ముచ్చట చెప్తాను కాబట్టి దాదాపు ఎవరేం పెట్టారు. 100% లో ఒక 10% అక్క నువ్వు మనకు సపోర్ట్ చేయాలగాక, గాలకు మగ పొలగాళ్ళకి ఎందుకు ఎత్తాను అది ఇది అని అంటారు. కానీ అక్కడ ఏంటంటే ఉన్న ముచ్చట ఏంటంటే వాళ్ళ తీరు వాళ్ళకి మాట్లాడితే వీళ్ళ తీరు వీళ్ళకి మాట్లాడతా. అక్కడ ఒక అమ్మాయి సిన్సియర్ గా లవ్ చేసే అబ్బాయిని లవ్ ఎత్తలేదని చెప్పినా గానీ మీరు తప్పుడు వల్ల నేను అనలేదు కదా అట్లా. సో అది సో అక్క పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా ఇయర్స్ అవుతుంది, గుర్తులేదా? నేను 10th అంటే ఒక 8, 9 అవుతుంది కావచ్చు. అమ్మ అక్క పాపని 10 years పాప అంటే ఎక్కువనే, మనకు అంతే కౌంట్ రా తమ్ముడు. ఓకే. సో 10 years అవుతుంది అక్క పెళ్ళి. సో అక్క వెళ్ళిపోయిన సందే నువ్వే మొత్తం చూసుకుంటున్నావు? నేనే చూసుకుంటా. సో బావ ఏం చేస్తాడు? బావ ఇప్పుడు దుబాయ్ లో ఉన్నాడు, అక్కడ పని చేస్తాడు. సో అంటే బావ దుబాయ్ లో ఉంటారా ఇప్పుడు వర్క్? సో అక్క ఎక్కడ ఉంటుంది? అక్క పక్కనే విలేజ్. ఓకే. అంటే పక్క విలేజ్ కి ఇచ్చారు. ఓకే. సో అక్క అప్పుడప్పుడు వస్తా ఉంటదా ఇక్కడికి? రోజు ఉంటది, అంటే షూట్స్ కదా మన ఇక్కడనే ఉంటది. ఆహా, నేను యూట్యూబ్ ఛానల్ లో చూసిన కొన్ని వీడియోస్ లో అక్క కూడా కనిపిస్తుంది. పిల్లలు ఇద్దరు ఎవరో పిల్లలు ఉంటారు? వాళ్ళ పిల్లలే. ఓకే. 2 అమ్మాయిలు, వాళ్ళకి మేమిద్దరం వాళ్ళకి 2. ఓకే. అంటే బావ దుబాయ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? 2 ఆడపిల్లలు కదా, కొంచెం ఇక్కడ ఉంటే పైసలు అనేవి సేవింగ్ కావు తమ్ముడు. అక్కడికి పోతే ఎంతో కొంత సేవ్ చేయాలి, మనం ఊరు నుంచి వచ్చినాం కదా, ఇక్కడ కష్టపడి పోతే కొద్దిగా ఎంతో కొంత అత్తే అని ఆశ ఎవరికైనా ఉంటది. ఇక్కడ ఉంటే చిల్లర ఖర్చులు అయితే అని వాళ్ళ మైండ్లు ఉంటది, అక్కడికి పోతే సేవ్ చేయొచ్చు అది ఇదని అట్లా ఆలోచనతో పోతారు. ఇక అదే ఆలోచన బావకు కూడా వచ్చింది, పోయింది. సో బాగా సపోర్ట్ ఎట్లుంటది నీకు? సెల్ల లెక్క చూసుకుంటాడు. ఓకే. అస్సలు ఎప్పుడు కూడా నన్ను ఆనే అని కూడా అనలేదు, ఆ వడ్డు కూడా అక్కను కూడా అసలు తను అనడు, అంత నైస్ పర్సన్. బాగా ఇష్టం మా బావ అంటే. ఓకే. అంటే ఎప్పుడన్నా ఏమన్నా వీడియోలు చేస్తుంటే ఇవి ఎందుకు మనకి వద్దు అని చెప్పేసి నేను వీడియో చేస్తానంటే ఇక్కడ ఉన్నప్పుడు నన్ను తోలుకపోతుండే, ఏ నైట్ అయినా సరే తీసుకొస్తుండే ఇంటికి పైలంగా. సో అంటే ఇప్పుడు బావ అక్కడ ఉండు అక్క ఇక్కడ ఉంది, సో మొత్తం చూసుకోవాల్సింది నువ్వే ఇప్పుడు. అంటే అక్కకు సంథింగ్ ఫీవర్ వచ్చినా వాళ్ళ పిల్లలకి ఫీవర్ వచ్చినా మొత్తం ఎప్పుడన్నా నీకు బాధ కలుగుతుందా? అంటే భయం గానీ ఇదేమన్నా మొత్తం నేనే చూసుకోవాలి బాధ్యతలు అన్ని ఏమన్నా అనిపిస్తుందా? మస్తు అనిపిస్తుంది. అంటే రీసెంట్ గా మా అక్కకి
కుత్కల ఆపరేషన్ అయింది. ఓకే. అప్పుడు చాలా అంటే అనిపించింది, అంటే ఒక్కదాన్ని పోయినా ఆ, అది మర్చిపోలేను. చనిపోతా అనుకున్నాం. ఓకే. అసలు మనీ కూడా లేదు అప్పుడు. నాకు అప్పుడే అంటే యూట్యూబ్లో అప్పుడే శాలరీ స్టార్ట్ అవుతుంది. మంచి రన్నింగ్ వస్తున్నా. అప్పుడు అనిపించింది, ఏమనిపించింది అని అంటే, అక్కడ ఒక్కదాన్ని 10 o'clockకి జగిత్యాలో హాస్పిటల్ ఒక్కదాన్నే ఉన్నా. ఎవ్వరు కూడా లేరు నా తోడు. బాపు నవ్వ రావాలి అంటే 2 ఆడపిల్లలు, వాళ్ళని చూసుకునేటోళ్ళు ఇక్కడ చుట్టూ ఎవరు లేరు. మళ్ళా వీళ్ళిద్దరు ఇట్లా ఒక్కరు వచ్చినా ఈ పిల్లలు ఏడుస్తారు. మళ్ళా వాళ్ళని తీసుకుపోతే మా మమ్మీకి ఏమైందని వాళ్ళు ఏడుస్తారు. అది పెద్ద ఇక వేరే అవుతుంది అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్స్ అంటే ఇట్లుంటాయి దాన్ని నేను ఎప్పుడు చూడలేదు. నాకు చాలా అంటే నాకు ధైర్యం ఎక్కువ, నేను ఎప్పుడు భయపడా. కానీ అక్కడ అనిపించింది, అంటే నేను ఒక అమ్మలాగా ఫీల్ అయినామని. ఇప్పటికీ కూడా ఏది ఉన్నా కూడా అక్క చిన్నపిల్లలాగా అడుగుతుంది ఏదైనా సరే. ఆపరేషన్కి థియేటర్కి తీసుకెళ్ళేటప్పుడు ఇంకా మొత్తం బ్లాక్ అయిపోయింది, మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది, ఏమవుతుంది ఏంది అని. ఇక నాకు అప్పుడు అనిపించింది లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ మా అమ్మ కూడా ఫేస్ చేసి ఉండొచ్చు అని. మేము పుట్టినప్పుడు ఒక్కదాన్నే ఉన్నా, అసలు రూమ్లో కూడా ఎవ్వరు లేరు. రాత్రి 10 o'clock అవుతుంది, బయటకు పోయి ఐస్ క్రీమ్ తినిపించాలి ఆపరేషన్ అయినాక. అక్కకి ఆమెకు కుత్కలు ఇంత చాలా పెద్దగా అయిపోయినాయి. అవి 10 days అయితే ఇంకా చనిపోతారని చెప్పిండు డాక్టర్ ఆర్ఎంపీ. ఏం తోయలే నాకు అసలు. అవి బయటకు తీసిన తర్వాత మొత్తం అందులో చీము తయారవుతుంది కదా, ఆమె బాడీలోకి ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అవుతుంది, అవి తీసి బయటకు మొత్తం చీమ వచ్చి ఇంత బౌల్లో ఇట్లా వేసి ఇచ్చిర్రు. అది నాకు తీసుకొచ్చేసరికి నేను చూసి తట్టుకోలేకపోయినా. ఎవ్వరు లేరు తోడుగా, ఒక్క అమ్మాయినే ఉన్నా. ఆమెకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చిర్రు, ఆమెకు స్పృహ లేదు. నన్ను చూస్తుంది, ఇట్లా అంటుంది చెల్లె అంటే పిలవడానికి ట్రై చేస్తుంది కానీ కావట్లేదు. మళ్ళీ ఆ నైట్ జగిత్యాల మొత్తం క్లోజ్ చేసారు. ఆ 10:30కి ఆమెకు ఐస్ క్రీమ్ తినిపించాలంట, అంటే కుతికలు తీసిన తర్వాత తీపించాలంటే ఎవ్వరు లేరు. నేను ఎట్లా పోవాలి, ఒక్కదాన్ని ఎట్లా పోలేను. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నా. సో పోతున్నా, న్యూ బస్ స్టాండ్కి వెళ్తున్నా. ఇది రీసెంట్గా మొన్న జరిగిందే, ఒక 2 months బ్యాక్. వెళ్ళేటప్పుడు అక్కడ అడ్డేసిరు బాయ్స్. రియల్గా జరిగింది. అడ్డేసిన తర్వాత అప్పటికి నేను చున్నీ కప్పుకున్నా. ఎందుకు నేను ఎప్పుడు కూడా ఒక యూట్యూబర్ లాగా ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎప్పుడు కూడా నేను మాస్కులు పెట్టాలి, ఇది ఎప్పుడు చేయలేదు. నేను ఎట్లున్నా గడ్డనే పోతా, నేను పెద్ద సోకుల పడేం పోను. ఆయనతో వెళ్ళంగా ఆయనతో అందరు అడ్డేసిరు. అక్కడ తాగుతున్నారు, బీర్ సీసాలతో తాగుతున్నారు. తాగేటప్పుడు నన్ను చూసిరు, అరే జాను మడెల్రా అన్నారు. అన్న తర్వాత అరే ఈ చీకట్లో కూడా నన్ను గుర్తుపట్టిరని నాకు ఒక భయం. ఎవ్వరు లేరు. అక్కకు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అనేది తినిపించాలి అని డాక్టర్ అంటాడు. నేను ఎక్కడ పోవాలి ఆ టైంలో? ఎవరిని తెమ్మని చెప్పాలి? పరిచయం ఉన్న వాళ్ళు అక్కడ ఇవ్వలేరు. ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామంటే వాళ్ళేమో ఇండ్లలో ఉన్నారు, వచ్చేవాళ్ళు కావచ్చు. కానీ 10:30కి ఊరు నుంచి రావాలన్నా కూడా అక్కడ టైం అయిపోతుంది కదా అని చెప్పి ఎట్లా పోవాలని కాసేపు అంత కన్ఫ్యూజ్ అయినా, ఏం అర్థం కాలే. ఆయన ఎట్లయితే అట్లే సరే అని చెప్పేసి ఇక నేనే బయటకు వెళ్ళిపోయినా. హాస్పిటల్ నుంచి దిగి వెళ్ళిపోయేసరికి అక్కడ నన్ను గుర్తుపట్టి ఇక ఫాలో చేద్దాం అనుకుంటారు వాళ్ళు. ఫాలో చేద్దాం అనే సరే నేను స్కిప్ కొట్టిన. నాకు ఇక నేను తొందర ఇట్లా సైడ్కి వచ్చేసిన. ఇట్లా రోడ్ ఉంది, ఇట్లా సంది ఉంది, ఆ సందికి వచ్చేసిన. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నైట్ బేకరీకి పోయి ఆ బేకరీ క్లోజ్ చేసే టైంకి అక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని మళ్ళీ ఎవరికి కనిపించకుండా మళ్ళీ కవర్ చేసుకుని వచ్చి తినిపించుకున్నా. అది రీసెంట్గా చాలా అంటే చాలా బాధ పెట్టిన సిచ్యువేషన్. అంటే ఆ టైంలో ఒక అమ్మతనం అనేది తెలిసి వచ్చింది. ఓకే. అయితే నేను ఇక్కడ మనం ఒక చిన్న విషయం మాట్లాడాలి. ఇప్పుడు జాను మడేలు అని చెప్పేసి నీ దగ్గర రావడం జరిగింది. అంటే వాళ్ళు మంచికొచ్చిరా చెడుకొచ్చిరా ఇంకా తెలియదు, జస్ట్ మన అపోహ పడుతున్నాం, అవునా? ఒకవేళ ఆ టైంలో నీకు ఐస్ క్రీమ్ కావాలి, అక్కకి తినిపించాలి, అవునా? నువ్వు హాయ్ అన్నయ్య అని చెప్పేసి ఇట్లా నేను ఇట్లా లేదు, అక్కడ వాళ్ళు డ్రింక్ చేసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు పలకరిచ్చినా కూడా మనం హాయ్ అన్న పోవడం తప్పు. అది ఇప్పుడు మత్తులో ఉన్న అబ్బాయి దగ్గరికి పోయి హాయ్ అన్నయ్య అంటే ఎవరు రిసీవ్ చేసుకుంటారు? చేసుకోలేరు కదా. ఆ మత్తులో వాళ్ళు మిస్బిహేవ్ చేయొచ్చు, అక్కడ ఏదన్నా జరగవచ్చు, లేకపోతే ఏదన్నా మాట అనొచ్చు, అప్పుడు నేను బాధపడవచ్చు. అంటే వాళ్ళు తప్పు చేస్తారు, తాగినాక ఏదో అంటారు అని కాదు, అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్ లేదు.
ఆ సిచ్యువేషన్ బట్టి మనం మెదలాలి కాబట్టి అది నాకు కొంచెం కంఫర్ట్ అనిపించాలి. ఓకే, అక్కకి తగ్గిపోయిందా మరి మొత్తం క్లియర్ అయింది. అంటే నాకు మళ్ళీ తర్వాత తగ్గిపోయిన తర్వాత తను మంచిగా అయిపోయి మంచిగా యాక్టివ్గా వీడియోస్ చేయడం. అంటే నా లక్ మా అక్కనే, అంటే నాకు మహాలక్ష్మి అంటే మా అక్కనే. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒకవేళ అక్క అయినా నేను తమ్ముడిగా పుట్టినా కూడా అట్లయినా నేను అనుకునేదాన్ని వచ్చి ఇప్పుడు కూడా నా మహాలక్ష్మి అంటే మా అక్కనే. ఎందుకంటే మా అక్క అడుగు పెట్టినాకనే నా ఛానల్ అనేది కొంచెం హై అయింది. మంచిగా ఆమె అడుగు పెట్టిన తర్వాత మంత్లీ సాలరీ అనేది వస్తుంది. ఇప్పుడు అంత ఫైన్, అంత బాగుంది. అక్కకి నీకు ఎప్పుడైనా గొడవ అయిందా చిన్నప్పటి నుంచి? ఎప్పుడు కొడతా, అంటే కొట్టుడు అంటే అంటే ఇట్లా తలకాయ వించలు కొడతా, కానీ బాగా ప్రేమ. ఎందుకు కొడతావు? అంతేగా, ఎప్పుడు ఏడిపియాలి, ఎప్పుడు మావతోని తిట్లు తినాలి, అంటే దాన్ని కొట్టాలి, మావతోని తిట్లు తినాలి అన్నది ఒక ఫీల్ అంతే. సో అక్క ఎప్పుడన్నా నీ కోసం ఏడ్చిందా? నువ్వు ఇంతగానో ఏడ్చినావు కదా. ఏడ్చిందంటే అది ఎప్పుడు ఏడుతుంది పాపం. నేను వాష్రూమ్ అయినా సరే ఫోన్ కొడుతుంది, ఎటు పోయింది మా చెల్లి, ఎటు పోయింది అని. అంత ఇష్టం ఆమెకు ప్రతి విషయంలో. ఇప్పుడు చెల్లైనా తమ్ముడైనా ఏమన్నా లంగ పనులు చేసినప్పుడు మాకు వెనకేసుకొస్తుంది బాగా. అంటే ఇట్లా అట్లా అని రేవు చెప్తుంది, ఇట్లుండాలి చెల్లె, అట్లుండాలి చెల్లె, నువ్వు ఇట్లా అది ఇది అని చెప్పేసి చాలా మోటివేషన్ ఇస్తుంది. కానీ మా అవ్వ కంటే కాదు, అంటే ఇంకా అక్క కన్నా అవ్వ ఎక్కువ. సో అక్క కన్నా అమ్మ ఎక్కువ. సో ఇప్పుడు మా బాపు అమ్మ ఇంట్లో ఉంటారు కదా, సో ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఇప్పుడు నువ్వు వీడియోస్ చేయించినప్పుడు సో ఇద్దరు ఇట్లా ఎవరు మంచిగా చేస్తారు, ఎవరు టేక్లు ఎక్కువ తీసుకుంటారు? అంటే ఏదైనా చెయ్యి అవ్వ సింగిల్ టేక్ లా చెప్తది, బాబు తడబడితే అవ్వ ఎక్కిరిస్తుంది. ఎట్లుంటది కన్వర్సేషన్ అది చెప్పు. అంటావా అని అంటది, వేరే అంటది మంచి. అంటే వాళ్ళ లవ్ స్టోరీ చెప్పడం గానీ, లేకపోతే లవ్ మ్యారేజ్ కాదు, అంటే ఇక స్టోరీ అల్లుతారు అన్నట్టు. అంటే మా బాపుకు గర్ల్ ఫ్రెండ్ ఉండే, ఆ గర్ల్ ఫ్రెండ్ కానుంచి మాకు స్టార్ట్ అవుతుంది ముచ్చట. ఆడుకుంటే పెళ్లి కాకముందు గర్ల్ ఫ్రెండ్ లేకుంటే మీరు క్రియేట్ చేసిన కంటెంట్? లేదు, రియల్ గా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఏం పేరు? ఇక అవన్నీ వద్దు, ఇజ్జత్ పోతుంది. సో వన్ సైడ్ లవ్ అంటున్నా బాపుది, లేకుంటే టూ సైడ్? టూ సైడా? అంటే చెప్పిండా బాపు నీకు, లేకుంటే ఎట్లా ఇది స్టోరీ? అంటే వీళ్ళు అనుకునే విధానం వేరుంటది, మనం రిసీవ్ చేసుకునే విధానం వేరుంటది కదా. అంటే వీళ్ళ పెళ్ళైన తర్వాత లవా, పెళ్లి కాకముందు లవా? పెళ్లి కాకముందే, కానీ పెళ్ళైనాక అవ్వచ్చింది కాబట్టి ఎత్తుందని సపడేకున్నాడు. ఓకే, అంటే అమ్మకి చెప్పినప్పుడు అమ్మ ఫీలింగ్ ఎట్లుండేనంట? అంటే నీ తోటి క్లోజ్ ఉంటది కదా, అంటే షేర్ చేసుకుని ఉంటది కదా. అన్ని చెప్తది, ఏలా తిడుతుంది, గా ముచ్చట ఎదుగుతి, నాకు ఇట్లా కథలు పడ్డాడు, అట్లా కథలు పడ్డాడు అనుకుంటా అంటది. అంటే అందులో ఒక లవ్ ఫీల్ తో చెప్తది. అంటే ఆ ఫేస్ లో బ్లషింగ్ కనిపిస్తది. పొద్దున లేచినప్పటి నుంచి నైట్ వరకు అసలు జాను మడిలో ఏం చేస్తాడు? నేను పొద్దెక్కదాకా వంట. పొద్దెక్కదాకా వంట 10 దాకా వంట. అంటే 10 పొద్దెక్కదాకా వంట అంటే తప్పుగా తీసుకోవచ్చు, కానీ ఎందుకు వంట అన్నది కూడా చెప్తా. షూటింగ్ 10కి లేచినాక షూట్కి రెడీ కావాలి. రెడీ అయ్యి అందరినీ ఇప్పుడు ఇంట్లో అందరినీ ఎగేయాలి, అంటే రెడీ చేపియాలి. చేపించి ఇక నేను పొద్దున అన్నం తినా, వీళ్ళు తిని వీళ్ళ పనులన్నీ, అంటే వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తాను, నా కోసం వాళ్ళని వెయిట్ చేపియా. నేను లేచిందంటే నా పని ఏంటిది, వీళ్ళని రెడీ చేయించి షూట్ స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ చేపించుకొని షూట్ కంప్లీట్ అవుతుంది. 4-3 వరకు కంప్లీట్ చేస్తా. చేసిన తర్వాత ఈవినింగ్ ఇక మొహం కడుక్కొని ఎడిటింగ్ అవి ఇవి చూసుకొని నైట్ ఇక 4 అవుతుంది నాకు, 4-3 అవుతుంది. ఆ టైం దాకా నేను చేసుకున్నాను. ఎట్లా మీకు తెలుసు, అంటే మనం మ్యూజిక్స్ కానీ అవన్నీ డౌన్లోడ్ చేసుకుని అవన్నీ వేసుకునేసరికి చాలా టైం పడుతుంది. ఇక నాకు మా అవ్వ అన్నం అక్కడ ఒక ప్లేట్లో పెట్టి వాళ్ళు వాడుకుంటారు, నేను అదే మంచాలో కూర్చొని ఇక చేసుకుంటా అయిపోయినాక వాడుకుంటా. నేను పడుకునే టైంకి వాళ్ళు లేచి పని చేసుకుంటారు. ఇక అందుకే పొద్దెక్కదాకా వంట. అయితే జాను మడేలు అసలు ఇంట్లో వంటనే చేయదు. వంట అంటే పని వస్తుంది, కానీ బద్దకం అన్నట్టు. అవ్వ ఎత్తత్తి అని మళ్ళీ అదేందో మేము చేసుకుంటేనేమో రుచి అనిపించేది, మా అవ్వ ఎత్తే మస్తు తినబోదు. జోక్ కాదు, అంటే చేసుకోవస్తుంది, అది చేసుకున్నంత టేస్ట్ అనిపించేది, కానీ అవ్వ చేస్తే మాత్రం మంచిగా తినాలి. ఏది వండుతావు ఒకవేళ వండితే? నేను బజ్జీలు ఎక్కువ చేస్తా. ఏంది ఆ మిరపకాయ బజ్జీలు పిండి కలిపి చేయడం అంతే. అంటే ఏంటంటే ఇప్పుడు అవ్వ లేకపోయినా 2-3 నిమిషాలు చేసుకొని తినచ్చు, అప్పటి మందం వడ్డెక్కించుకోవచ్చు. ఇక అవ్వ ఉంటే మంచి కూరలు, చికెన్ కర్రీ ఇట్లా మటన్ కర్రీ ఇట్లా పెద్ద రావా? పెద్ద అంటే ఎప్పుడు వేయలే అక్కడ, అంటే అవ్వ రానియది. బిడ్డ నువ్వు తెల్లందాకా పడుకోలేగా, పడుకపో, లేకపోతే షూటింగ్ చేసుకపో బిడ్డ అని ఇట్లా అంటది. ఇట్లా గౌరవం చేసి ఇట్లా అవి ఇప్పుడు నేర్చుకోవా మరి కుకింగ్? కాదంతా అంటే అత్త తమ్ముడు, అంటే చేసుడు అత్తది రాదు అని కాదు, కానీ
నేను చెయ్య గంతే. ఓకే. సో ఎక్కువ నువ్వు ఇంట్లో ఏముండుతావు ఒకవేళ ఉండాల్సి వస్తే? ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు ఉండరు, ఉల్లిగడ్డ పప్పు అంటది ఎక్కువ. అంతే, అంటే ఇంకేముండదు. లేదు, నేను ఎట్లా ఆలోచించుతానంటే ఎక్కువ ఎందుకు ఇబ్బంది పెట్టుడు, ఉన్న దాంట్లో ఏదో వచ్చింది తొందర ఇబ్బంది పెట్టుడు కాదు, వీళ్ళు ఎవ్వరు ఉండరు ఇంట్లో. ఎవ్వరు ఉండకపోతే ఇక చికెన్ తెప్పించుకొని రొట్టెలు చేసుకొని తింటా. కాదు, చికెన్ చేయడం వచ్చా నీకు? అచ్చు, నాకు బాగా ఇష్టం. నాకు చికెన్, మాది బిర్యానీ అంటే ఫుల్ ఇష్టం. చికెన్ బిర్యానీ అంటే ఇష్టం, ఇంట్లో ఎవరు లేకుండా మాత్రం చికెన్ బిర్యానీ చేసుకొని తింటావు. అంటే అందరు బిర్యానీ చేయ, చికెన్ చేసుకొని రొట్టెలు చేసుకొని తింటా. చపాతీలు. చపాతి. సో చపాతీ చికెన్ రెండు తీసుకొని వండుకొని నువ్వు తింటావు, వీళ్ళు ఉన్నప్పుడు మాత్రం వండవు. అట్లా అని కాదు, ఇంట్లో ఉంటే చెప్పిన కదా చేయని కదా అని. ఓకే. రాని అది పాపం. సో అందుకు. సో అంటే ఇప్పుడు బావ అక్కడ ఉంటాడు కదా, సో ఇప్పుడు అక్కకి ఇట్లా ఆపరేషన్ అయినప్పుడు బావ నీకు ఫోన్ చేసి ఏమన్నా చెప్పడం జరిగిందా? పాపం చెప్పాలంటే మా అక్కకు ఆపరేషన్ అయిన టైంలో బావకు డ్యూటీ, మాతో మాట్లాడడానికి కూడా మాకు ఛాన్స్ లేదు బావతోటి. ఆయన ఇప్పుడు డేలా ఫ్రీ అవుతాడు, నైట్ టైంలో డ్యూటీకి పోతాడు. ఇక ఆమెకు ఆపరేషన్ అయినాక పాపం అక్క చాలా ఉంటది కదా, ఎవరికైనా చేసుకున్న భర్త ఉండాలి. ఆమె వీడియో కాల్ చేపిస్తే ఆమె మాట్లాడాలని పాపం ట్రై చేసుడు, కాకపోతే మాట్లాడడానికి అచ్చు లేదు. ఆయనే బాధపడతాడని, బావ నువ్వు ఉండు డాక్టర్ వస్తుండని నేను కవర్ చేసేదాన్ని. ఎక్కడ ఏడుతాడో అని, ఈమె ఎక్కడ ఏడుతుందో అని. ఆమె పేషెంట్, ఆమెను ఏడిపిస్తే ఎట్లుంటది, ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో అని కేరింగ్ కొద్ది బావ నువ్వు ఉండు నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పేసి కవర్ చేసి తప్పడనుకున్నా. ఇంటికి తీసుకొచ్చినాక ఆమె నార్మల్ పర్సన్ అయిన తర్వాత అప్పుడు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు అక్క పిల్లలకి మొత్తం నువ్వే చూసుకుంటావు, స్కూల్స్ అవన్నీ ఎట్లా చదువుతారు వాళ్ళు? సూపర్ చదువుతారు. అసలు నేను అనుకోలేదు నేను ఎంత శుద్ధం వద్దునో మా బిడ్డలు అంత క్లేవర్స్. అసలు స్కూళ్ళకైనా కూడా జాను మీ పిల్లలు మంచిగా అవుతారా, చాలా హుషారు. లచ్చవ గాని లిఖిత గాని, అంటే చిన్న పాప పేరు మౌనశ్రీ, లచ్చవ, మేము లచ్చవ అని విని చాలా బాగా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తమ్ముడు, ఇదైతే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మాకు చదువు అయి రాలేదు, కానీ పిల్లలకు మాత్రం స్కూల్లో క్లాస్ ఫస్ట్ ఇద్దరు. ఓకే. సో వాళ్ళు కూడా ఇప్పుడు వీడియోలు చేయడం జరుగుతుంది. చిన్న పాప తనే అవ్వబాబు ఛానల్ పెట్టిన, జాను మెడల్ బ్లాగ్స్ ఏమో నేను చూసుకుంటా, అవ్వబాబు ఛానల్ ఏమో లచ్చవ చూసుకుంటా. చిన్న పాప ఆమె చూసుకుంటది, అంటే వీడియో అంతా చేసుకుంటది. ఇక ఆమెకు వచ్చింది చిన్న పిల్లలు ఎట్లా అందరు ఇష్టపడతారు అంతా చేసుకుని, చిన్న నేను ఇట్లా చేసిన, చిన్న అట్లా చేసిన అంటే చూసినాక మంచి అనిపిస్తుంది. ఆ మాటలు మంచి నాలే, అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది మాట్లాడే విధానం. అయితే చాలా మంది జాను మడిల్ని జాను మోడల్ అనుకుంటారు. సో మడిల్ అంటే ఏంది అసలు? మా కుల దైవం అన్నట్టు. మేము రాజ్యకులం కదా, సాకలోళ్ళం కాబట్టి నాకు జాను మడల్ అని పెట్టుకోవాలనిపించింది. కానీ నాకు క్యాస్ట్ ఫీలింగ్ అస్సలు ఉండదు. ఏదో అట్లా ఆ పేరుంది అని పెట్టుకున్నా, అంతేగాని క్యాస్ట్ ఫీలింగ్ అయితే నాకు అస్సలు లేదు. ఓకే. నీ డ్రీమ్ ఏంది అసలు? ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? ఫస్ట్ అయితే చెప్పిన కదా, పోలీస్ అన్న అని. ఫస్ట్ మేకప్ ఆర్టిస్ట్, ఒక మంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకున్నా, అది పోయింది. అంటే వచ్చింది, అంటే బ్యూటిషియన్ చేసిన, నేర్చుకున్న, అంతా ఓకే. సెల్ఫ్ అయినా చేయడానికైనా వెళ్తా ఆర్డర్స్కి. కాకపోతే పోలీస్ అయిదాం అనుకున్నా, కానీ ఇక సిచ్యువేషన్స్ వల్ల అది కూడా పోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక యాక్టర్ అయినా కాబట్టి ఇక అన్ని నేనే, ఆ స్క్రిప్ట్, డైరెక్షన్ అంటారు కదా, అది, కెమెరా, ఎడిటింగ్ ఆల్ ఓవర్ నేనే చూసుకుంటా. అంటే ముందుకు ఏది నన్ను తీసుకుపోతే అదే అవుతా, కానీ నేను స్పెషల్ గా ఇది అవుతా అని చెప్పేసి అయితే చెప్పా. ఎందుకంటే పాస్ట్ ప్రజెంట్ గురించి చెప్తాం, కానీ ఫ్యూచర్ గురించి మన చేతులు ఉండదు కదా తమ్ముడు. అట్లా. సో ఫ్యూచర్ లో నీకు మూవీ ఛాన్స్ గానీ, సీరియల్ ఛాన్స్ గానీ వస్తే చేస్తావా? పవన్ అన్నతో చేయాలని కోరిక. ఓకే. పవర్ స్టార్. ఓకే. చాలా ఇష్టం. ఓకే. అన్నతో ఒక్క ఛాన్స్ వచ్చినా సరిపోతుంది. అది కూడా నాకు హీరోయిన్ అది కాదు, ఒక చెల్లె క్యారెక్టర్ కావాలి. సో ఎందుకు ఇష్టం పవర్ స్టార్? అంటే చాలా మందికి హెల్ప్ చేస్తాడు. తనకు వచ్చిన దాంట్లో 1% ఉంచుకొనైనా మిగతా వాళ్ళకి, జనాలకి హెల్ప్ చేస్తాడు కదా, అట్లా నాకు బాగా ఇష్టం. ఓకే. ఎక్కడ చూసినా పవన్ అన్న అంటే ఎవరో ఇష్టపడుతున్నా, నేను ఇష్టపడడం కాదు, మనం చూస్తాం కాబట్టి. తనను వీడియోస్ కానీ అవి చూసినప్పుడు ఆ ఫీల్ వేరే అనిపిస్తుంది అన్నని చూసినప్పుడు. ఓకే. అయితే జాను మోడల్ కి పాటలు వచ్చా? నాకు రావు తమ్ముడు. ఏమొస్తాయి జాను మోడల్ కి? మాటలు తప్ప ఏం రావంటావు? పాటలు అయితే ఏం రాదు. డాన్స్ అంటే ఏదో అట్టిట్లిగా చేస్తా, పాటలు అంతే. ఓకే. సో ఒక్కసారి అమ్మ నాన్న పిలువు, ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడతాం, సరేనా? పిలువు. సో మొత్తానికైతే జాను వల్ల అమ్మను నాన్నమ్మను పిలవడం జరిగింది, మన ముందే ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే. సో ఎట్లున్నారు? మంచిగా ఉన్నాం. సో జానుతోటి కలిసి మీరు కూడా వీడియోలు చేయడం జరుగుతుంది. సో వీడియోలు ఎట్లా చేస్తారో మీకు తెలుసా? తెలుసు. మొత్తం జానే నేర్పించిందా? నేర్పించింది. జాను ఎప్పుడన్నా మిమ్మల్ని బాధ పెట్టిందా? బాధ పెట్టది, అస్సలు పెట్టదు. అస్సలు పెట్టది. కష్టపడుతుందా ఎక్కువ?
మస్తు కష్టపడుతుంది, మా గురించి మస్తు కష్టపడుతుంది. ఆమె జీవితమే కష్ట జీవితం. ఇక ఆమె ఎట్లా ఇక అదే ఇద్దని బాధపడ్డాం, కానీ ఆమెను మేము పోదించన్నా, మమ్మల్ని ఆమె పోదించడానికి ముందుకు వెళ్ళింది. వెళ్ళాలి బిడ్డ, నువ్వు ఇవ్వలేమనుకున్న మంచిగా నువ్వు ముందుకు వెళ్ళాలి, అవన్నీ ఇడిచిపెట్టాలి బిడ్డ. మనం ఈ చెవుగుంటు తినాలి, ఆ చెవుగుంటు ఇడిచిపెట్టాలి. మనం ఇవ్వలేమన్నా బాధపడద్దు. ఆడ అంటారు బిడ్డ, నీ బిడ్డ గిట్లా గట్లానని ఎన్నో మాటలు అంటారు, అవి మనం పట్టించుకోవద్దు. నిజంగా అన్నారా? అంటారు, అన్నారు, అనుడు సుతం అన్నారు. ఏమన్నారు? నీ బిడ్డకు పని వస్తుందా, పని చేస్తుందా, పెన్లు ఎప్పుడు చేస్తావు, అవి ఇవ్వండి చేస్తా, చేతుల కొత్తలు లేవు, మన లగ్గం అంటే ఉత్తగానే అయిద్దా, అట్లా అనుకుంటూ అనుకుంటారా వచ్చి అమ్మ ఇవాళ ఎందుకో చిన్నవేనమాను, బిడ్డ కాళ్ళు చేతులు బాగా గుంతున్నాయి, పానం అంతా సవ అంటుంది అందు. మరి నా బిడ్డకు చెప్తా, నా బిడ్డ బాధపడుతుంది, ఆ బాధ మళ్ళీ నేను భరించస్తుందా, భరించరాదు అని అవన్నీ నా కడుపులో పెట్టుకుందు. ఇక కడుపులో పెట్టుకున్నాక ఓసారి అందుగా బిడ్డ నువ్వు చిన్న పని అయినా మంచిది చేసుకోవాలి అన్నవాళ్ళు కదా, బూటీసన్ అంటే నాకు అనరాదు. ఇక నువ్వు నేర్చుకో బిడ్డ అన్నవాళ్ళ, అమ్మ నీకు ఎందుకు బాధ, మీరు కష్టపడద్దు, కట్టపడ్డ కడిగి చాలు, నేను నేర్చుకుంటా, మిమ్మల్ని పోదించుతా. అయితే బిడ్డ అవి 5 రూపాయలైనా రూపాయలే, 10 అయినా 10. బిడ్డ మనకు ఇవాళ 10 రూపాయలని మనం చించిరపోవద్దు, మనకు 10 పోయి 20 అవుతాయి కావచ్చు. బిడ్డ పో అన్న వల్ల ఎంత పోయింది. ఆ పని నేర్చుకున్నాక ఆ దేవుని దయ వలన మళ్ళీ ఈ షూటింగ్లో అయినాక పో బిడ్డ, మనకు ఉవ్వలన్నీ ఏం పర్వాలేదు, నువ్వు పో చేసుకో బిడ్డ, మనకు 50 రూపాయలకైనా పో బిడ్డ నువ్వు అని చెప్పిన. 50 రూపాయలకు సుతం పోయింది నా బిడ్డ. 50 రూపాయలు అత్తనే అమ్మ అని సుతం నా బిడ్డ ఒక నాటికి చిన్న పోలే, చాలు బిడ్డ మనకు అన్న పోలే పోయింది. ఓకే. సో నువ్వు చెప్పు కాక, అంటే ఎట్లా అనిపిస్తుంది ఈమెకి ఇంత పేరు వచ్చింది? పేరు వచ్చిందంటే ఇక అంతా దేవుని భగవంతుడు మైసవతాలి దయాలన, మీ అందరి దయాలన ఇప్పుడు ఈ పేరు వచ్చింది. ఫస్ట్ వాళ్ళు పుట్టినప్పుడు, నా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు ఆపరేషన్ అయితే 15,000 కావాలంటే ₹1 లేదు. అప్పుడు మా నాన్నోళ్ళు మేము 3 అన్నదమ్ములం, మాకు భూమి లేదు, జాగలేదు, కైకిలు చేసుకుంటూ తిన్నట్టు లేకపోతే అన్నట్టు. ఇక మా పెద్ద బిడ్డ పుట్టినాక పెద్ద ఆపరేషన్ అయితే 15,000 అన్నారు. 15,000 అంటే 15,000 దొరకపోతే ఒక ఎద్దుండి వాళ్ళకి పండుకత్తా అటు ఇస్తా అని ఇక వాళ్ళు కైకిలు వస్తా అని 15,000 పోయి తీసుకుపోయి దావకంలో కట్టి నా భార్యను నా బిడ్డను తోలుకొని వచ్చినాక ఇక ఇంత ఇక ఆమెకు అన్ని ఖర్చులు అంటే ఏమన్నా భూమి ఉంటేనో పంట పండితే అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి, అవి పోయి ఒడ్డెక్కు, ఏది లేకపోతే కైకిలు చేసుకుంటా ఆమెను గట్టిగా దాదుకుంటా అయితే వరకు ఈమె జన్మానికి వచ్చింది. ఈమె జన్మానికి వచ్చినాక మళ్ళీ ఈమె పరిస్థితిలో కూడా గట్టిన ఆమె చదువుకొని పోతామంటే, కాపీలు కొనిస్తామంటే 10 రూపాయలు 50 రూపాయలు కూడా దొరకపోవు, బుక్కులు ఇప్పియాలంటే దొరకపోవు. 20 ఏళ్ళు అమలు పని చేసిన, 20 ఏళ్ళు అమలు పని చేస్తే అప్పుడు నా బిడ్డ పుట్టినప్పుడు మా అమ్మ ఎక్కువ పట్టించుకోపోవు. మా అమ్మ పట్టించుకోకపోతే ఆమెకు పొద్దున్న దాకా దూకవాచి రాత్రి 6-6:30కు రొట్టె చేసేస్తాం. ఈమె జన్మానికి వచ్చినాక నువ్వే చేస్తుండే? నేనే రొట్టె చేసుకుందు. ఇక నేను పోయి వచ్చినాక నా గోస చూడలేక మెల్లంగా పీట వేసుకొని నేను చేసుకుంటా అంటే ఏం చేసుకుంటా అని ఓనాడు చేసుకుంటూ ఇక ఏడ్చుకుంటా వంద సప్పుడేక ఇక చేస్తూ ఇక నువ్వు తినమంటే ఏం తినబుద్ధి ఆపు. ఇక ఆమెకు కరెక్ట్గా అన్నం బియ్యం కూడా లేకుండే, అన్నం ఉంటేనే పాలు లేక పాలు చెప్పడానికి పాలు లేక పాల డబ్బాలు ఒకటి కొనుక్కొచ్చుకుంటా తాగిపించుకుంటా ఆమె బతికించినాక ఈమె జన్మానికి వచ్చినాక మళ్ళీ ఈమెకు కూడా మా అత్తగారు కూడా ₹1 కట్టలే, మా అవ్వగారు కూడా ఏమి ఇవ్వలే, మాకు భూమిలో జాగలేదు. మళ్ళీ ఈమెకు ఆపరేషన్ అయినాక మంచిగా ముద్దు మంచిగా మగపిల్లని లెక్క ఉన్నది. నాకు కొడుకు పుట్టిండని కిటికీలకెళ్ళి చూసే వరకు మగపిల్లాడని ఆడ బయట ఉన్న వాళ్ళు అందరూ అంటారు కదా. ఇక నాకు బాగా సంబరం అనిపించింది, నాకు ఒక బిడ్డ ఒక కొడుకు అనుకున్న తర్వాత కొంచెంసేపటికి ఆడపిల్ల అని చెప్పారు. సరే అని ఆడపిల్ల అని ఆయన ఏడ్చిన బాధపడ్డా. మళ్ళీ ఆపరేషనే, ఈమెకు కూడా పెద్ద ఆపరేషనే. అయితే మనం ఇక మరి ఏం చేస్తాం, నా రాత కట్టుంది అన్నాక మళ్ళీ ఇంకొక కాన్పు చూడు అని డాక్టరు మా సడ్డు కూడా టైం ఉండనంటే ఇక అద్దిగా తట్టుకోదు, అద్దిగా నాకు కొడుకు వద్దు,
నాకు ఇక బిడ్డ వద్దు, వీళ్ళిద్దరు బతుకు చాలు, ఏ చెట్టు కింద బుచ్చం పట్టుకొని అయినా కాదు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బిడ్డ అనుకొని బాధపడ్డా ఏడ్చిన అన్నావు, ఆ, సో ఇప్పుడు కొడుకులాగా కష్టం చేస్తుంది ఆమె, ఆ, కొడుకు ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మంచిగానే ఉంది. ఆ. ఇక ఆమెకు ఎట్లా మొత్తం నోరు లేదు. తల్లి జల్ది తోలుకపోతున్నావు నేను మంచి కోపంతో చూస్తుంది. దాకాలో జల్ది తోలుకపోతున్నా మంచికోండు. ఇక మనం టైంకు పోయి చేసే వరకు ఈమె కడుపులో అంత తల్లి కదా గొంతుకే లేదు. కొన్ని నెలకి చిన్నగా ఉంది అన్నాక మళ్ళీ ఈమెను కాసులు వేసి చేస్తే ఏడితే కళ్ళ రెండు నీళ్ళు వచ్చి మా ఏడుతుందని పాలిచ్చుడు. అట్లా 6 నెలలు దాకా కూడా నోరు రాలే. ఇక రాదు, ఎడ్డిది అనుకున్నాం. ఎడ్డిది అని అనుకున్నాక ఇక అట్నే మందులు ఆడంగా కొద్దిగా మాటలు వచ్చినాక ఇక అప్పటి సందిగా మళ్ళీ ఈమె చదువుకోగా ఒకనాడు కాఫీలు కొనుక్కుంటే బాప అన్నది. కాఫీలు కొనుక్కుందా అంటే ఆ టైంకు నేను పొద్దున్న దాకా జోకపోతే లారీ జోకపోతే 300 ఇస్తారు. 300 ఆ 300 తెచ్చి ఉప్పు తెచ్చుకోవాలి, పప్పు బియ్యం వీళ్ళని పోదన చేయాలి, అవన్నీ చేయాలంటే వేరే టైం నీ అసలు అయ్యాను ఒక 100 రూపాయలు మా జమునకు ఆ రైలు కొనిస్తా అన్నాక అబ్బా ఇప్పుడే ఉండగానే లేవు అన్నాడు. అన్నాక విన్నది ఆ చిన్నప్పటి సంది విని సరేగా మా బాప ఏందని ఆయనతో ఒకటి సంచి వేసుకుని ఆయనతో వేయింది. ఈ ఆడికి చదువు ఆపేసినాక ఈ 2 జడలు వేసుకున్నాం. 2 జడలు వేసుకొని మంచిగా దోసుకొని తయారై ఈ ఎండ కొడుతుంది కదా. అయితే కాదు, ఇంతకు ముందుకు అంటే నువ్వు ఇవన్నీ విని చదువుకోవద్దని డెసిషన్ తీసుకున్నావా? మరి చదవబ్బలేదని ఇట్లా చెప్పినావు? అబ్బలేదు అని అంటే పెట్టడానికి మనీ లేదు. మళ్ళీ అక్కడికైనా కూడా అసలు అక్కడ ఉంటే ఇవే మైండ్లో ఇవే తిరుగుతాయి. అసలు నేను అక్కడ నేను ఎట్లా చదవగలుగుతా? నాకు ఆ మైండ్ అక్కడికి ఎట్లా పోతుంది? పోదు కదా. సో నేను చదువులా ఫెయిల్ అవ్వడానికి కూడా ఫ్యామిలీ కష్టాలన్నీ ఇంకా చూసి కష్టాలు ఎందుకు పెట్టాలి? అంటే ఇంటర్ నుంచి ఇవి చూసి మైండ్ మొత్తం ఎక్కువ తీసుకోదు కదా, మన తట్టుకోలేకపోయింది. అట్లా అన్ని అంటే కొన్ని చంపేసుకున్నా నాకు నేను. అయితే ఇప్పుడు మీ బిడ్డే సినిమాలలో పోవాలి, ఇట్లా యాక్టింగ్ చేయాలి, వీడియోలు తీయాలని చెప్పేసి మీ ఇద్దరు కోరిక కదా? మాకు ఇద్దరు కోరిక కదా, మీ ఇద్దరు కోరిక అది ఉంది. మీరిద్దరు కూడా చేస్తున్నారు కదా, ఎట్లా చేస్తాం. అది బాబు పోవుడని కోరిక ఒకటి. ఇక మేము ఒక్కటే అనుకున్నాం, దాని తలరాత దాన్ని పుట్టిన రాత మంచిగా అయితే కొడుకైనా అదే బిడ్డ అయినా అదే ఎవ్వరు ఏమన్నా అనుకోని భగవంతుడు ఉన్నాడని నమ్మి మా బిడ్డను ఒక్కనాటికి కూడా ఒక మాట అనలే, ఒక్కనాటికి కూడా అది చేయలే, ఒక్కనాటి కూడా ఇప్పటికి కూడా అనలే. ఇక చిన్నప్పటి సంది డీడ చూసుకుంటే డ్యాన్స్ చేయంగా మాకు పక్క పొంటి ఇల్లు ఉంది శ్రవంతి అక్క అని. అసలు మెయిన్ గా చెప్పాలంటే ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే శ్రవంతి అక్క వాళ్ళని అక్క ఎట్లానంటే మా ఇంటి పక్కన ఇక్కడ బిల్డింగ్ ఉంది, మీరు రాగా ఆ బిల్డింగ్ లో ఉంటది. నాకు ఫస్ట్ నుంచి నేను బ్యూటీషియన్ కాబట్టి కొంచెం మంచిగా రెడీ అయ్యి అట్లా ఇట్లా ఉండేదాన్ని, యాక్టింగ్ చేసుకునేదాన్ని, నీడని చూసుకుంటే ఎగిరేదాన్ని, బాగా ఇష్టం ఉండే. అప్పుడు అక్క ఏం చేసిందనంటే మన జున్ను తెలుసు కదా, మీకు ఐడియా ఉంటుంది, జున్ను వాళ్ళు వీళ్ళకి రిలేటివ్స్ అన్నమాట. వాళ్ళకి ఫోన్ చేసి మా ఇంటి పక్కన జాను అనే అమ్మాయి ఉంటుంది, చాలా అంటే చాలా మంచిగా చేస్తుందని నా గురించి కొంచెం పాజిటివ్గా చెప్పి నా యాక్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాక నా ఫోటో పంపించమన్నాక పంపించిన తర్వాత అమ్మాయి బాగుంది రమ్మనురు అని చెప్పేసి అప్పుడు ప్రవీణ్ అన్న అని మన ఊరు ముచ్చట్లు అక్కడ నుంచి స్టార్ట్ అయింది స్టెప్. అక్కడ పెళ్లి చూపులు అనే వీడియో తోటి స్టార్ట్ అయింది లైఫ్. కానీ అక్క గిట్ట ఆ రోజు ఛాన్స్ ఇప్పకపోతుండే ఎవరికి ఇక్కడ అంటే ఏదో ఒక కాడ పెళ్లి చేసుకోనా లేకపోతే ఎక్కడొక్కడ ఉండిపోయేదాన్ని. అయితే ఇప్పుడు మీ కూతుర్ని ఎట్లా చూడాలనుకుంటున్నారు మీరు? మంచిగా చూడాలి, ఇంకా మంచిగా చేసుకోవాలి, నా బిడ్డ ఇంకా మంచిగా చేసుకొని ఇంకా ముందుకు నడాలని కోరిక మాకు. ఓకే సరే జాను, ఇప్పుడు అమ్మ నాన్న ముంగట నేను ఒకటి అడుగుతున్నా, సో చెప్పాలి, నువ్వు అబద్ధం చెప్పొద్దు, నేను చెప్పను అనొద్దు. ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? ప్రపోజల్ అంటే ఒక 50 ప్రపోజల్స్ వచ్చినాయి. అంటే సోషల్ మీడియా ఆ ముందు నుంచి చాలా వచ్చినాయి. నేను వాళ్ళకు కూడా చెప్పుకుంటా, అవేమున్నాయి మా ఇంట్లో. నేను అంటా బాపు మీ అల్లుడు అంటే ఇట్లనే అంట డైరెక్ట్, బాపు మీ అల్లుడు అంటే అంటే ఉంటారు కదా అంటే ఊర్లల్లో కానీ లేకపోతే బయట బాపు పలానా పిల్లగాడు మీ అల్లుడే ఇట్లా అంటే అన్నట్టు కామెడీ. చాలా ప్రపోజల్స్ వచ్చినాయి, చాలా అంటే వచ్చినాయి. కాకపోతే నేను కొంచెం రౌడీ షీటర్ లాగా ఉంటాను అన్నమాట. ఇక ఎవరేమనుకున్నా యాటిట్యూడ్ అయితే వాళ్ళకి చూపించేదాన్ని, ఎందుకంటే నన్ను నేను సేఫ్ చేసుకోవడానికి చూపించేదాన్ని. కానీ వాళ్ళ మీద ఎలాంటి తప్పుడు ఉద్దేశం ఎవరిపైన క్రష్ ఉందా నీకు?
క్రష్ లేదు ఏం లేదు. అలా నేను ఒకటే చెప్తా తమ్ముడు, అంటే మీరు ఇది అడిగిరు కాబట్టి చెప్తున్నా. నేను ఒకటే అనుకుంటా, ఒకవేళ నేను లవ్ చేసినా, నన్ను ఒక అబ్బాయి లవ్ చేసినా, ఒకటి ఏంటంటే నా స్వార్థం కోసం ఒక అబ్బాయి జీవితాన్ని నీకు ఖరాబ్ చేయలేను, ఒక అబ్బాయి జీవితాన్ని నన్ను వాడుకోలేను. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు ఉన్నారు, తనకి ఉంటారు కదా. ఇప్పుడు ఏదో లవ్ అని చెప్పేసి నా గ్రిప్లో దింపుకొని నా నా హ్యాపీనెస్ చూసుకుంటే పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా. నాలాగా అబ్బాయిని కూడా వాళ్ళు కనుంటారు కదా, సో వాళ్ళు ఎంత బాధపడతారు. అందుకని చెప్పేసి లవ్కి అంటే లవ్ విషయంలో ఒక్కటే చాలా సిన్సియర్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మోసం చేసి వదిలేసి వేరే వాళ్ళతోని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒకటి లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలన్నది నా ఇంటెన్షన్. ఖచ్చితంగా ప్రేమిస్తే మాత్రం ఆ అబ్బాయిని వదులుకోవద్దు, ఆ అబ్బాయిని మోసం చేయదు, తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలన్నది నా కోరిక. అట్లాంటి వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు, దొరకలేదు. ఓకే. సో మీకు అల్లుడు ఎట్లాంటి అయినా ఉంటే బాగుంటది అనిపిస్తుంది? మంచిగా ఉండాలి. ఇల్లరికం అల్లుడు కావాలా లేకుంటే ఎట్లా? ఇల్లరికం లేకుండా మాత్రం నా పెద్దల్లుడు తీరు, వాళ్ళు ఆదుకొని బతికి, వాళ్ళు ఆదుకొని బతికి మధ్య అట్లా కొట్టకుండా తిట్టకుండా ఆదుకొని బతికి, ఒకటి మేము కుక్కిల పడ్డాక బుక్కడంతా బువ పెట్టి మేము అదైనాక అవతల వారికి సంతోషం. మా పెద్ద అల్లుడు దేవుడు మంచోడు, అట్లా దొరికితే మాకు ఏలాంటి మాకు వాళ్ళు పెట్టాలి, మేము తినాలి అన్నది లేదు. వాళ్ళ సంతోషం, వాళ్ళు మంచిగా బతికితే మాకు తృప్తి. సరే, పెద్ద బిడ్డ మంచిదా చిన్న బిడ్డ మంచిదా? ఇద్దరు మంచి, ఇద్దరు మంచిలా. ఆమె కొద్దిగా అప్పటి మందం కానీ ఆమె పాపం గరీబు కుటుంబంలోకి ఇచ్చిన మాన బాగా కొడుకే ఇచ్చిన, ఈమె ఏదన్నా ఆపత తట్టుకోదు. చిన్నదానికి పెద్దదానికి ఇక పానం విడుచుకుంటది, ఇక తిడుతుంది, కోపానికి వస్తుంది. కోపానికి వచ్చినప్పుడు మేము సపరేట్ ఉండాలి. మళ్ళీ కోపానికి వస్తుంది, మాట్లాడకపోతే బాబు మాట్లాడదు, మాటలే రావు అనుకున్నారు. ఎట్లా అరుస్తుంది ఇప్పుడు? అంటే కోపం అని అంటే ఎట్లా తెలుసా తమ్ముడు, వీళ్ళు పోయి వస్తారు, పోయి వచ్చిన తర్వాత నాకే చేసి పెట్టు, నన్నే చూసుకుంటే ఇక వాళ్ళది వాళ్ళు చూసుకోవద్దా? పని చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు ఇప్పుడు ఖాళీ, ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? ఎప్పుడన్నా గట్టిన వాళ్ళన్నా ఇట్లా పనికి రమ్మంటే కూలి పనికి కూలి పనికి అంటే ఎక్కువ పోనెత్తలేదు. ఒక అమ్మ అటు ఒడ్లు జారుతాయి, ఎందుకు ఇంకా నీ కాళ్ళు నడత్తలేవు అమ్మ, చేసిన కడుగు చాలదా, నేను ఎటు పోకమంటే నువ్వు వెళ్తావు, నువ్వు చెప్పు తినవు అని అందుకే కోపానికి వస్తుంది. నువ్వు పనికి వెళ్తున్నావు? పనికి ఏం పని కోతా కదా, ఇక ఇంత ఆవు ఉన్నది, ఆవును వైపు కట్టుకుంటా, ఇక ఉన్నాయి ఊళ్ళో పని పడితే ఏమన్నా మేకలు కోసుడా, ఏమన్నా పురుళ్ళు పుట్టెంటుకలు అయితే పోతాయి, అంతే అంతే. ఇక అంతమందే పోతా. సో జాన్ ఏమన్నా బాధ పెడతా మిమ్మల్ని? అద్దంటే ఎట్లా బిడ్డ, నీకు తమ్ముళ్ళు లేపా అన్న లేపా, నువ్వు ఇప్పటి సన్న అద్దంటే నువ్వు రేపు ఒక అయ్యింటికి ఎట్లా వెళ్ళిపోవాలంటే, బాబు నా జీవితం కొరకు నేను ఎప్పుడు వెళ్ళిపోతా, కానీ మీరు నేనుండగా కష్టపడబడుతుంది. మనకు లేనప్పుడు దేవుడు ఇప్పుడు మనకు ఏమీ లేదు, అప్పుడు అయినా గంతే ఇప్పుడైనా గంతే, కానీ మనం గట్టిన ఉండాలి. కానీ దబ్బన ఏమన్నా మీకు అయితే మనకు పెద్ద 5 లక్షలది బాధ జరిగినప్పుడు మనం ఏం పెట్టుకుంటాం, మనం ఉండే తీరు ఉంటేంది అట్లా మనకు లేపాయ భూమి లేపాయ జాగ లేపాయ అని వద్దంటది ఒక బాధ అంతే అట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే ఇంటర్వ్యూ అడగంగానే మొత్తం మంచిగా మాట్లాడినావు. అంటే నేను చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అంటే తల్లిదండ్రులు అంటే బాధలలో ఉన్న వాళ్ళను పనికి పంపకుండా నువ్వు పని చేయడం కానీ, ఇంతకుముందు నువ్వు ఒక మాట అన్నావు, అంటే నాకు చదువు అవ్వలేదు అన్నావు, కానీ ఇక్కడ మ్యాటర్కి వస్తే అంటే వాళ్ళ కష్టాలు చూసి చదువుకోవడం ఎందుకు ఇంకా అని చెప్పేసి అదే అట్లా చదువుకోవద్దు అన్నట్టు చదువుకోకుండా నువ్వు వాళ్ళ మంచి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, అంటే వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలని చెప్పేసి. సో నిన్ను ఎంతో మంది ఫాలో అవుతున్నారు, నీ ఫ్యాన్స్ ఉన్నారు, సో వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలంటే ఏమని చెప్తావు? థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, మొదగాలు మీకు. ఎందుకనంటే చాలా మంది నన్ను కలవాలి అది ఇది అని అనుకున్నారు, కాకపోతే నేను అక్కడికి పోయేంత నాకు లేదు కాబట్టి నేను పోలేకపోయినా. కానీ మీరు నా కోసం అక్కడ నుంచి ఇంత దూరం ఈ నైట్ వచ్చి నా లైఫ్ స్టైల్ తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆదన్ యూట్యూబ్ ఛానల్కి అయితే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంత ముందుకు తోలుకపోతున్నారు. ఒక ఇండిపెండెంట్గా ఉండే ప్రతి అమ్మాయికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ టాలెంట్ని మీరు నమ్ముకోరు. ఎవరు ఏం అనుకున్నా, ఎవరు ఏం చేసినా కూడా అవి పట్టించుకోకుండా ముందుకెళ్తే మన పేరెంట్స్, ఎదుటి వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించండి. ఇప్పుడు కూడా ఒకటి చెప్తా, తప్పుగా అనుకోదు. అబ్బాయిలు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కానీ మంచోళ్ళని మాత్రం మోసం చేయకుండా మంచిగానే ఉండోరి.
మోసం చేసే వాళ్ళకు మీరు రెట్టింపు చేసినా తప్పు లేదు, కానీ మంచి వాళ్ళకు మంచి చేయాలని నేను కోరుకుంటాను. సో అంటే మా మంచి గురించి చెప్తున్నావు కాబట్టి నీకు ఎప్పుడు మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. సో ఫైనల్ గా అమ్మ నాన్నకు ఒక క్వశ్చన్. సో జాను మడేల్ పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు, ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? చేస్తాం ఇక చేసుడే. మీ అందరు మీరు అందరు చెప్తాను. లేదు. ఓకే, మీ అందరు ఉండాలి, మీ అందరు చేయాలి, మీ అందరు అక్షంతలు దయ వేయాలి. వలన దేవుని దయ వలన ఇంతవరకు మీ అందరూ దేవుని ముందర దొరకపోయారు అనుకో చేసుడే. మీకు అందరు తెలకుండా చేస్తా ఉన్నంత మంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో మంచిగా ఉండాలి, మంచి స్టేజ్ కి వెళ్ళాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ శివ తమ్ముడు ఉన్నాడు, ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా నువ్వు కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్, మంచిగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ. అన్నలైన మీరే, తమ్ములైన మీరే చెల్లకు.